ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం। ఈరోజు ఈ వీడియో సెషన్లో ఫ్రీక్వెంట్గా మనకు వస్తున్నటువంటి రిక్వెస్ట్ అండి। వాట్సాప్లో రోజు ఫ్రీక్వెంట్గా నేను చూస్తూ ఉన్నా, డాక్టర్ గారు ఈ కొత్త వేరియంట్ వస్తూ ఉంది, JN1 వెరైటీ అంటున్నారు, మరి దీనికి సంబంధించి ఒక వీడియో చేయండి, దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, ఇంతకుముందు మీరు కరోనా టైంలో మీరు మెర్క్సాల్ వాడమని చెప్పారు కదా, మరి అదే మెర్క్సాల్ మరి ఈ కేసులో పనిచేస్తుందా అని చెప్పి ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయండి। అన్నింటికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ప్యానిక్ అవ్వద్దు। ఎలాంటి వైరల్ డిజార్డర్స్ అయినా కూడా మన హోమియోపతిలో 100% కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వాటిని ప్రివెంట్ చేయొచ్చండి। ఇప్పుడు నేను వీడియోస్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తా ఉంటే ఆ డిసీజు పేరెత్తితేనే మనకు ఛానల్స్కి స్ట్రైక్స్ పడతా ఉన్నాయండి। అందువల్ల డిసీజు పేరు ఎత్తకుండా మీకు దాన్ని కొత్త వేరియంట్కి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్స్ వాడచ్చు అనేటటువంటి విషయాన్ని, దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో కొంతవరకు చర్చిద్దాము। తర్వాత సిమ్టమ్స్ కనుక మారినట్లయితే నేను దాన్ని ఫ్రీక్వెంట్గా నేను ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను। ప్రజెంట్గా మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏ మెడిసిన్ వాడచ్చు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చిద్దామండి। ఈ కొత్తగా వచ్చేటటువంటి వేరియంట్స్ని మనం చూస్తే ఇంతకుముందు డిసీజ్లో ఇంతకుముందు సీజనల్గా మనకు వచ్చినటువంటి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఒక వైరల్ డిజార్డర్లో ఒక హే ఫీవర్ అయితే ఎలా అయితే ఉంటుంది, హే ఫీవర్ అంటే ఎలర్జిక్ ఫీవర్, ఈ ఎలర్జిక్ ఫీవర్లో ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయో అదేవిధంగా ఈ వెరైటీలో కూడా, ఈ కొత్తగా వచ్చినటువంటి వైరల్ వెరైటీలో కూడా అదే సిమ్టమ్స్ ఉన్నాయండి। మీకు ఎలాగంటే, మీకు ఈ జలుబు రావటం, ఈ జలుబు వచ్చి ఆ తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వటం, తర్వాత దగ్గు అనేది డెవలప్ అవ్వటం, తర్వాత బాడీ అంతా పెయిన్స్, విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్, హెడేక్, ఒళ్ళంతా కూడా బద్ధకంగా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఇవన్నీ కూడా హే ఫీవర్లో, ఎలర్జిక్ ఫీవర్లో ఉండేటటువంటి లక్షణాలండి। అదే లక్షణాలు ఇంతకుముందు కూడా మనకు ఈ కరోనాలో కూడా మనకు ఇవే లక్షణాలు కనిపించినాయండి। ఇప్పుడు కరోనాలో మనం ఇంతకుముందు మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 30 తీసుకొని రోజు ఉదయం పూట 3 మాత్రలు అలా 3 రోజులు వేయమని చెప్పాం। దానికన్నా ముందు ఆర్సెనిక్ వేయమని చాలామంది ఆర్సెనిక్ వేయటం జరిగింది। నేను కూడా ఫస్ట్ వీడియోలో ఆర్సెనిక్కే చెప్పాను, కానీ ఆ సిమ్టమ్స్ని ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని మెర్క్సాల్ కింద మార్చడం జరిగింది। ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ ఇచ్చినటువంటి కేసుల్లో ఏ కేసులో కూడా ఆ సిమ్టమ్స్ అనేది సివియర్ అవటం అనేది జరగదు। చాలా కేసుల్లో కూడా మీకు 90% కేసుల్లో కూడా మీకు టెస్టింగ్కి వెళ్ళినా కూడా నెగిటివ్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి। అందువల్ల ఆ లక్షణాలు ఇప్పుడు ఈ డిసీజ్లో కూడా, ఈ కొత్తగా వచ్చినటువంటి వేరియంట్లో కూడా అవే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి। అందువల్ల ప్రజెంట్ మీరు ప్యానిక్ అవ్వకుండా మీరు ప్రివెంటివ్గా వాడాలనుకుంటే ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ని తీసుకొని 30 పొటెన్సీలో మెర్క్సాల్ తీసుకొని రోజు ఉదయం పూట ఒక రెండు మాత్రలు, ఎక్కువ మాత్రలు వేయకండి। ఎక్కువ మాత్రలు వేస్తే మరలా దీని అగ్రవేషన్ వచ్చి మీకు జలుబు చేయటం అనేది జరుగుతుంది, థ్రోట్ పెయిన్ అనేది డెవలప్ అవటం అనేది జరుగుతుంది। మరి ఇనిషియల్ స్టేజ్లోనే మీరు ఆవిర్లు పట్టడం అనేది చేయొద్దు। నేను అంతకుముందు కూడా చెప్పా, మీకు ఆ జలుబు వచ్చినటువంటి సందర్భంలోనే మీరు ఆవిరి పట్టేశారనుకోండి, ఆవిరి పడితే ఆ సిమ్టమ్స్ సప్రెస్ అయ్యి మీకు అది దగ్గుగాను, థ్రోట్ పెయిన్ గాను మారేటటువంటి అవకాశం ఉంటుందండి। ఇనిషియల్ స్టేజ్లో మీకు జలుబు వచ్చిందనుకోండి, ఆ జలుబును అలా వదిలేసేయండి, 2-3 రోజులు అలా వదిలేసేయండి। మీరు వెంటిలేషన్, వెంటిలేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండటానికి ట్రై చేయండి। ఈ చలికి ఎక్స్పోజ్ అవ్వద్దు, ఈ చలికి చల్లగాలికి మీరు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండండి। దానివల్ల ఈ జలుబు అనేది మీకు 1 or 2 డేస్లోనే, 1 or 2 డేస్ లేదంటే ఒక 3 డేస్లో జలుబుతోనే పోతుంది। అలా కాకుండా మీరు జలుబు ఉన్న టైంలో మీరు ఆవిర్లు పట్టారనుకోండి, ఆ సిమ్టమ్స్ అనేది సప్రెస్ అయిపోయి కాఫ్ కింద మారచ్చు। ఆ కాఫే మీకు ఒక్కొక్కసారి న్యూమోనియా కింద కూడా, లంగ్ ఇన్ఫెక్షన్ కింద కూడా మారచ్చండి। అందువల్ల సిమ్టమ్స్ని సప్రెస్ చేయకుండా ప్రివెంటివ్గా మీరు మెర్క్సాల్ని వాడండి। ఆల్రెడీ మీకు సిమ్టమ్స్ కనుక ఎక్కువగా అయినా కూడా మీరు ఇనిషియల్గా మెర్క్సాల్ వాడలేదు, మీకు ఆ ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అయింది, అప్పుడు కూడా మీరు మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 30 తీసుకొని సింగిల్ డోస్ ఇవ్వండి। ప్రివెంటివ్గా అయితే 3 డోసెస్ వాడండి, లేదంటే ఒక సింగిల్ డోసు మెర్క్సాల్ 30 ఇవ్వండి। 100% కూడా మీరు ఈ కొత్త వేరియంట్ నుంచి ప్రివెన్షన్ అనేది పొందొచ్చండి, ఆ సిమ్టమ్స్ నుంచి బయటపడవచ్చండి। ఇంకా సిమ్టమ్స్ ఏదైనా ఫర్దర్గా ఇంకా ఏదైనా మారినట్లయితే నేను ఫర్దర్గా ఛానల్లో వాటి యొక్క న్యూస్ అనేది, తర్వాత మెడిసిన్స్ అనేది నేను అప్డేట్ చేస్తాను। ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వైరస్ న్యూస్ని
మీరు స్ప్రెడ్ చేయొద్దు. వాట్సాప్లో మీరు సరదాగా వేరే గ్రూపుల్లో పోస్ట్ చేయటము, మీ ఫ్రెండ్స్కి పోస్ట్ చేయటం, అలా చేయటం వల్ల మీకేంటంటే ఆ సొసైటీ అంతా కూడా ప్యానిక్గా ఒక భయాందోళనకి గురైపోవటం అనేది జరుగుతుందండి. దానివల్ల ఈ భయం వల్ల మీకు అసలు డిసీజ్ కన్నా ఈ భయం వల్ల మీకు ప్రాణాపాయంగా కూడా మారేటటువంటి అవకాశం ఉంటుందండి. అందువల్ల దయచేసి ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయకండి. అంత ప్రమాదమైనటువంటి వేరియంట్ కాదండి. మీరు మన న్యూస్లో చూస్తున్నటువంటి అంత ప్రమాదమైనటువంటి వేరియంట్ కాదు. దీనివల్ల దయచేసి మీరు ప్యానిక్ స్టేట్లోనికి వెళ్ళొద్దు. మీరు ప్రివెంటివ్గా వాడాలనుకుంటే మీరు మెర్క్సాల్ని వాడండి. మరి ఇది రోజు కొత్త వెరైటీ గురించి మనం ఎలాంటి మెడిసిన్స్ వాడాలి అనే దాని మీద కొంత అవగాహన కల్పించుకున్నామనే అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి ఎంతవరకు సెలవు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.